డాక్టర్ గారు, ఆధునిక జీవన శైలిలో నిద్రలేమి అనేది ఒక ప్రధానమైన సమస్య అయిపోతోంది. మనిషి ఎంతసేపు నిద్రపోవాలి, ఏ ఏ సమయాల్లో నిద్రపోవాలి? మినిమం 7 to 8 hours పడుకోవాలి. ఏ సమయంలో అంటే సన్సెట్ అయినాక పడుకోవాలి. ఓకే, షార్ట్ పవర్ నాప్స్ మంచిదే, మధ్యాహ్నం పూట కానీ అలాగా. పవర్ నాప్ ఈజ్ ఓకే, నాట్ మోర్ దాన్ 30 minutes, లాంగ్ నాప్ కాదు. రాత్రులు 7 to 8 hours చాలామంది పడుకుంటారు, కానీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. పడుకోవడం అంటే డీప్ స్లీప్లోకి వెళ్తున్నారా లేదా ఎలా తెలియాలి? స్లీప్లో ఇప్పుడు చాలా వరకు అందరం స్లీప్ ట్రాక్ చేసుకుంటున్నాం కదా. ఎందుకు ట్రాక్ చేసుకుంటున్నాము? నెంబర్ 1, మనం అంటున్నాము మీల్స్ క్లోజ్గా తినకూడదు బెడ్ టైంకి అని. తింటే ఏమవుతుంది? ఆ వేరియబుల్ వేసుకున్నప్పుడు దానిలో బయటపడతాయి. మొత్తం స్లీప్లో స్టేజెస్ ఉంటాయి. ఆర్ఈఎం అని, ఎన్ఆర్ఈఎం అని, డీప్ స్లీప్ అని, అవేక్ స్టేట్ అని. దాంట్లో కనీసం మనం 15 to 20% ఆఫ్ ద టైం, అంటే ఆ 8 hours కనీసం ఒక 15 to 20% డీప్ స్లీప్లో స్పెండ్ చేయాలి. అంటే 8 hours ఇట్ కుడ్ బి మినిమం లైక్ 1 to 1.5 hour. ఇప్పుడు అందరి మన పాపులేషన్ని స్లీప్ని ట్రాక్ చేయడం మొదలు పెడితే డీప్ స్లీప్లో ఎంత తక్కువ స్పెండ్ చేస్తారో. ఫర్ ఎగ్జాంపుల్, అరగంట స్పెండ్ చేసే వాళ్ళు ఉన్నారు, 45 minutes ఉండే వాళ్ళు ఉన్నారు. డీప్ స్లీప్ అంత తక్కువ ఉంటే బాడీ అసలు రికవర్ అవ్వదు. పడుకునేది ఎందుకు? మనము చాలా వరకు రికవరీ ప్రాసెస్ నిద్రలోనే జరుగుతుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ పీపుల్ 8 hours పడుకున్నా కూడా వాళ్ళకి కరెక్ట్ డీప్ స్లీప్ లేదు. అందుకని చాలా వరకు ఇప్పుడు వేరియబుల్స్ వచ్చాయి. స్లీప్ ట్రాకింగ్ ఇంపార్టెంట్ అంటున్నాము, స్లీప్ ఇంపార్టెంట్ అంటున్నాం. అట్లీస్ట్ 4 hours పడుకునే వాళ్ళు 7 to 8 hours పడుకోవడం మొదలు పెడితే అక్కడే చాలా డిఫరెన్స్ వస్తుంది. అందరూ స్లీప్ ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. నేను పడుకుంటున్నాను అయినా నాకేమీ డిఫరెన్స్ రావట్లేదు, పొద్దున్న లేస్తే ఎనర్జీ లేదు, డే అంతా నిద్రగా ఉంటుంది, దెన్ మేబీ ట్రాకింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఎక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము అని. దానిలో కొన్ని చేంజెస్ మనము ఎర్లీగా తినేయడము, వార్మ్ షవర్ చేయడము, రూమ్ చల్లగా పెట్టుకోవడం, ఫోన్లు చూడడం 1 గంట ముందు ఆపేయడం, ఇవన్నీ చేంజెస్ చేసినప్పుడు డీప్ స్లీప్లో స్పెండ్ చేసే టైం పెరుగుతుంది. లేదు, రాత్రి వర్క్ చేసి వచ్చాము, నేను కాస్త టీవీ చూస్తూ పడుకుంటాను, దిల్ బి డిఫరెన్స్. చాలాసేపు మనము అవేక్ స్టేట్లో స్పెండ్ చేస్తాము, డీప్ స్లీప్లో తక్కువ స్పెండ్ చేస్తాం. సో స్లీప్ అంటే జస్ట్ బెడ్ మీద పడుకోవడం కాదు. స్లీప్కి ఒక ప్రోటోకాల్ ఉండాలి, ఒక హైజీన్ ఉండాలి. అంటే వార్మ్ షవర్ చేయాలి, బట్టలు మార్చుకోవాలి, రూమ్ చల్లగా పెట్టుకోవాలి, ఎర్లీగా భోజనం చేసేయాలి, ఇవన్నీ చేసి పడుకోవాలి. సో స్లీప్కి ఒక హైజీన్ ఉండాలంటాను నేను. ఓకే, ఇప్పుడు బికాజ్ ఆఫ్ న్యూ లైఫ్ స్టైల్ అండ్ న్యూ వర్కింగ్ అవర్స్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ చాలామంది నైట్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇండియా, అమెరికా టైమింగ్స్, ఇతర దేశాలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు, లేకపోతే కంపెనీస్లో నైట్ షిఫ్ట్లో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి మీరు అన్నట్టుగా దొరకదు కదా. సో వాళ్ళు ఇంకొంచెం చేంజెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ అంతా వర్క్ చేసి సపోజ్ మార్నింగ్ 5 పడుకుంటున్నారు అనుకోండి, రూమ్ చీకటిగా పెట్టుకోవాలి, లైట్ పడనివ్వకూడదు. సో మార్నింగ్ 5 అండ్ ఇంకోటి శబ్దాలు అవన్నీ రాకూడదు, సన్లైట్ రాకూడదు. సన్లైట్ వస్తే మళ్ళీ అవేక్గా ఫీల్ అవుతాం. సో మనము ఆ ఆర్టిఫిషియల్గా ఆ సినారియోస్ని క్రియేట్ చేసుకోగలగాలి. సో ఇంకోటి ఈటింగ్ కూడా ఇంపార్టెంట్. నువ్వు 5 పడుకోవాలంటే పొద్దున, నువ్వు 4 తిన్నావంటే అది మంచిగా పడుకోము. సో వాళ్ళు తినడము 2 ఆపేయాలి, లేదా 1 ఆపేయాలి, మార్నింగ్ 5 పడుకోవాలి. సో ఫుడ్ని మీల్ టైమింగ్ని, వాళ్ళ స్లీప్ టైమింగ్ని చేంజ్ చేసుకోవాలి. పడుకున్నప్పుడు రూమ్ ఎన్వైరన్మెంట్ని చేంజ్ చేయాలి. మళ్ళీ వాళ్ళు లేవగానే సపోజ్ 11 12 లేసారనుకోండి, రూమ్లోనే ఉండకూడదు, లేచి బయటికి వెళ్ళి బ్రైట్ సన్లైట్లో ఉండాలి. అప్పుడు బాడీ అవేక్గా ఫీల్ అవుతుంది, కొంచెం ఎనర్జీ ఉంటుంది. సో ఇలాంటి చేంజెస్ చేసుకోవాలి. ఆర్టిఫిషియల్గా ఆ సిమ్యులేషన్ చేయగలగాలి. ఓకే, సో బై అండ్ లార్జ్ 5 to 7 hours ఐడియల్ టైం, రైట్? 7 to 8 hours డీప్ స్లీప్ పక్కన పెడితే మామూలుగా అయితే 7 to 8 hours. అన్ని గంటలు డీప్ స్లీప్ లో ఉండలేము, కదులుతూ ఉంటాం, స్టేజెస్ ఉంటాయి. 7 to 8 hours అట్లీస్ట్ స్లీప్ టైం మెయింటైన్ చేసుకుంటే మంచిది. ఓకే, మరి నవేడేస్ చాలా మంది నేను 4 hours మించి నిద్రపోను, ఫ్రమ్ ది బిగినింగ్ నాకు అలవాట్లేదు, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు కదా. అండ్ ఈ మరి 4 గంటలే పడుకునే వాళ్ళకి ఈవెన్ కార్డియాక్ ఇష్యూస్ అవి కూడా వస్తాయని చెప్తూ ఉంటారు.
మరి ఏంటి అది వాళ్ళ బేసిక్ బాడీ తత్వం వల్ల అలాగే ఉంటుందా లేకపోతే వాట్? 4 hours పడుకొని హెల్తీగా ఉన్న వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళకి చాలా మెటబాలిక్ డిసీజ్ ఉండవచ్చు. ఓకే. 4 hours పడుకుంటున్నాను, అది నాకు నార్మల్, కానీ నాకు మెటబాలిక్ డిసీజ్ ఉంది అంటే అదే ఇండికేషన్ వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అని. ఓకే. 6 hours పడుకునే వాళ్ళని విన్నాను. 6 hours పడుకొని హెల్తీగా ఉండి ఏ జబ్బులు లేకుండా ఇఫ్ ఇట్స్ వర్కింగ్ ఫర్ యూ వెల్ అండ్ గుడ్, ఓకే. బట్ 4 hours 5 hours is not 4-5 hours no, so they have to change. మళ్ళీ 7-8 గంటలు పడుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మధ్యలో వాష్రూమ్కి 2 times లేస్తారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ దట్ ఈస్ నాట్ కంటిన్యూస్ స్లీప్ కదా. కంటిన్యూస్ స్లీప్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే 8-9 గంటలు పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మధ్యలో 2 times లెగుస్తారు వాష్రూమ్ కానీ ఏదైనా అవసరం కోసం. సో అలాంటప్పుడు ఇట్స్ నాట్ అ కంటిన్యూస్ స్లీప్. సో కనీసం 5 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండాలి. అంటే పడుకున్నామంటే ఇంకా అసలు 5 గంటలు మీరు మళ్ళీ లెగ్గకూడదు. కనీసం 7-8 hours ఓన్లీ 4 hours పడుకుంటున్నానంటే దర్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్.